హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ పియానో తెలుగు ఛానల్. ముందుగా యూట్యూబ్ అభిమానులందరికీ కూడా ముందుగా నా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా వీడియోస్ అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. చాలా సంతోషం. మీకు హంసధ్వని రాగం గురించి నేను నా గత వీడియోస్లో చెప్పాను. స్వరస్థానాలు కూడా ఎలా వస్తాయో చెప్పాను. ఆ రాగంలో వచ్చేటటువంటి ఒక చిన్న శ్లోకాన్ని, శుక్లాంబరధరం అనే శ్లోకాన్ని కూడా ఎలా కీబోర్డ్పై ప్లే చేస్తారు అనేది 1లో చెప్పాను, 1:30లో చెప్పాను, 2లో చెప్పాను, 2:30లో చెప్పాను. ఇప్పుడు 3లో కూడా, 3 శృతిలో కూడా ఈ రాగాన్ని ఎలా ప్లే చేస్తారు, ఈ శ్లోకాన్ని ఎలా ప్లే చేస్తారు అనేది మీ అందరికీ చూపిస్తాను. ముందుగా 3 శృతిలో హంసధ్వని రాగం ఒకసారి చూడండి, కీబోర్డ్పై ఎలా ప్లే చేస్తారో. ఇది 3 శృతిలో హంసధ్వని రాగం. ఇప్పుడు శుక్లాంబరధరం అనే శ్లోకాన్ని కీబోర్డ్పై ఎలా ప్లే చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఇంకొకసారి స్లోగా చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఈ శ్లోకాన్ని 3 శృతిలో కూడా ఇలా ప్లే చేస్తారండి. హంసధ్వని రాగం చాలా వినడానికి చాలా పీస్ఫుల్గా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. మీరు కీబోర్డ్పై ఈ రాగాన్ని ప్లే చేసినప్పుడు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన రాగం. అలాగే మీరు ఇలా స్టెప్ బై స్టెప్ ఈ రాగంలో ఉన్నటువంటి శ్లోకాన్ని, ముఖ్యంగా ఈ రాగాన్ని అన్ని శృతుల్లో కూడా
మీరు నేర్చుకోవటం ఒక జెన్యూనిటీ. ఎందుకంటే కీబోర్డ్లో ఇదివరకే నేను చెప్పాను, కీబోర్డ్లో ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉన్నా కూడా ఇలా అది ఉపయోగించకుండా ఇలా మీరు నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏ రాగాన్నైనా కూడా, ఏ పాటనైనా కూడా ఆటోమేటిక్గా మీరు ఇంకా వాయించగలిగే నాలెడ్జి మీకు వచ్చేస్తుందండి. అలాగే నేను నా వీడియోస్లో మొదటి నుంచి సరళి స్వరాలు కావచ్చు, జంట స్వరాలు కావచ్చు, దాటి స్వరాలు కావచ్చు, అలంకారాలు కావచ్చు, అలాగే గీతాలు, అలాగే స్వరజతులు, అలాగే స్వరపల్లవులు, జతి స్వరాలు, అలాగే నోటి స్వరాలు, అలాగే వర్ణాలు, కృతులు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.